దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ కంపెనీలను ప్రోత్సహించడం వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతోందన్నారు. రాష్ట్రంలో 6,000 కోట్లతో రెన్యూసిన్ పెట్టుబడులు పెట్టిందన్నారు. రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూసిన్ ఇండియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 3వ దశ ప్రారంభం కోసం భూమి పూజ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మా ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా, అదే విధంగా రాష్ట్ర ప్రగతిలో మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. ఈ రోజు మరి హార్డ్వేర్ పార్క్ 2లో అపోలో మైక్రో సిస్టమ్స్ వారు మరో ప్లాంట్ ని శంకుస్థాపన చేసే కార్యక్రమ భాగంలో ప్రభుత్వం తరఫున మాతో పాటు ప్రభుత్వ అధికారులందరూ కూడా వచ్చి వారి మేనేజ్మెంట్ టీం కి దీంట్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలము 2050 సంవత్సరం వరకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని దేశంలోనే పరిశ్రమలో, ఐటీ రంగాల్లో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షతో ఇంకా 10 రేట్లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మా ప్రయత్నం ఉంటది. ఈరోజు అందుకోసమే అందరినీ కూడా కోరుతా ఉన్నాం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు మేము పారిశ్రామికవేత్తలు అవుతామని చిన్న స్థాయిలో ఉన్న వారికి కూడా వారికి అన్ని విధాల్లో తోడ్పాటు చేయాలని కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకురాబోతా ఉన్నాం.